హాయ్ అండి. వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. నేను మీ దుర్గా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తక్కువ మసాలాలతో ఇంట్లోనే ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. వారంలో 4 సార్లు ఇలా చేసి పెట్టినా కానీ లొట్టలేసుకుంటూ తినేస్తారు. బయట ఎక్కువ మసాలాలతో ఆ ఫుడ్ తినే కంటే కూడా ఇంట్లో ఇలా ఈజీగా తక్కువ మసాలాలతో ఇలా చేసి పెట్టారంటే వారంలో 4 సార్లు చాలా ఇష్టంగా లాగించేస్తారు. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ని వేడవనివ్వండి. ఈ ఆయిల్ కాగేలోపు నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నానండి. అదే 3 కోడిగుడ్లు తీసుకొని ఒక బౌల్లోకి పగలగొట్టి ఇలా తీసుకోండి. కాగిన ఆయిల్లో ఈ కోడిగుడ్డు మిశ్రమం మొత్తం కూడా ఇలా వేసేయండి. ఇలా వేసేసి కదపకుండా ఇలా అట్లాగా ఉడకనివ్వండి కొద్దిసేపు. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు లైట్గా సాల్ట్, మీ దగ్గర పెప్పర్ పౌడర్ ఉంటే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గరిటె పెట్టి ఇలా పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసుకుంటూ కుక్ చేసుకోండి స్లోగా ఇలా కలుపుకుంటూ. ఇలా కోడిగుడ్డు మొత్తం కూడా మనకి రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కోడిగుడ్డుని పక్కకు జరుపుకొని ఇప్పుడు ఇందులోనే జీలకర్ర వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. జీలకర్ర వేయడం వల్ల అజీర్తి లేకోకుండా ఉంటుందండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వచ్చేసి ఒక కప్పు వరకు వేసుకొని, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వచ్చేసి ఒక హాఫ్ కప్పు వరకు వేసుకోండి. ఇందులోనే కరివేపాకు వచ్చేసి ఒక 2 రెమ్మల వరకు వేసుకొని వీటి మొత్తాన్ని కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఎగ్లో ఫ్రై అవుతాయని మీకు డౌట్ రావచ్చు. ఫ్రై అవుతాయండి చక్కగా. మొత్తం కూడా బాగా ఫ్రై చేయకోకుండా ఇలా హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఇందులో పసుపు వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూను, కారం వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు వేసుకొని ఈ రెండింటిని కూడా బాగా కలుపుకుందాం. కొంచెం కారం ఎక్కువ తినేవారు పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. అదేనండి మిరియాల పౌడర్ ఒక 2 టీ స్పూన్లు యాడ్ చేసుకుంటే ఇంకా స్పైసీగా ఉంటుంది. అలాగే చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదా మన దగ్గర, ఆ పౌడర్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు తీసుకొని ఇందులో వేసేయండి. ఇలా వేసేసి బాగా కలిపేసి కొంచెం ఫ్రై అవనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పొడి పొడిగా వండి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి, వేడి వేడి రైస్. ఈ రైస్ని ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇందులో ఎంత పడుతుందో చూసి వేయండి. ఎక్కువగా మనం రైస్ ఎక్కువగా యాడ్ చేసేస్తుంటాం. రైస్ ఎక్కువగా యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్ క్వాంటిటీకి ఎంతవరకు పడుతుందో చూసి యాడ్ చేసుకోండి. నేనైతే 2 మనుషులకు వచ్చేటట్టు 2 ప్లేట్ల రైస్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ మొత్తం కూడా బాగా కలిపేసుకుందాం. నేను ఇందులో మసాలాలు గట్రా ఏమి యాడ్ చేయలేదండి. చాలా తక్కువ మసాలాలతో నేను ఇది ప్రిపేర్ చేశాను. చాలా రుచిగా వచ్చింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇందులోనే లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నవి ఒక కప్పు వరకు వేసుకొని, పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకొని, మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఫ్రై చేశారంటే మనకి సింపుల్గా ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. వైట్ ఫుడ్ అంత మంచిది కాదు కదండి. ఇంట్లోనే తక్కువ మసాలాలతో ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకొని వారంలో 4 సార్లు పిల్లలకి పెద్దలకి పెట్టండి. చాలా ఇష్టంగా లాగించేస్తారు. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజీని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.